2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది ఒక్కొక్క పాయింట్లో బ్లాంక్ అయిపోతూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళ మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది తెలియదు అనమాట. చాలా పెద్ద పాయింట్ సార్. ఎందుకంటే ఒక్కొక్కరి మౌనం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మౌనం అర్థంగీకారం అంటారు, కానీ కొంతమందికి అది అర్థం కాదు. అది ఎదుటి వారి మౌనాన్ని మనం ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు, అర్థం కానప్పుడు కూడా? నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, అవతల వాళ్ళ మౌనాన్ని దయచేసి, మళ్ళీ చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోవద్దు. దిస్ ఇస్ మై ఆన్సర్. వాళ్ళు మౌనంగా ఉంటే మీరు కన్క్లూజన్కి రావద్దు అని నేను అంటున్నాను. ఎందుకు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నానండి. ఓకే, ఆడియన్స్ మీకు స్క్రీన్ మీద సేమ్ ఇమేజ్ మీకు వస్తుందండి. మీరు ఆ ఇమేజ్ చూడండి, రైట్? మీ పని ఏంటయా అంటే, ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్లో రెడ్ డాట్ ఉంది కదా, ఆ రెడ్ డాట్ని ఒక 10-12 సెకండ్లు ఓన్లీ ఆ రెడ్ డాట్, మిగతాది కనిపించినా ఓకే, రెడ్ డాట్ మీదే మీ ఫోకస్ ఉండాలి. ఒక 10-12 సెకండ్లు ఓన్లీ రెడ్ డాట్ని ఫోకస్ చేసి చూడండి. రెడీ? మీరు చూడండి, పార్టిసిపెంట్స్ మీకు స్క్రీన్ మీద వచ్చే దాని మీద కూడా మీరు చూడండి. ఐ విల్ కౌంట్ ద నంబర్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చాలు. ఒకసారి ఇలా ఇలా కళ్ళు ఆర్పండి. ఆర్పుతుంటే ఇమేజ్ వస్తుందా? స్లోగా వస్తుందా, రావట్లేదా? వస్తుంది, రైట్? ఈ చుట్టూ వై ఇదంతా కరెక్ట్. మీకు కూడా వస్తుందండి డెఫినెట్గా. రాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, డెఫినెట్గా వస్తుంది. అయితే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఒక 10 సెకండ్లు, ఇది ఒక ఇల్యూజన్ అండి. ఇల్యూజన్, అదే హిప్నటైజ్ చేశారు. ఒక 10 సెకండ్స్ అదే చూసాం కాబట్టి కళ్ళార్పిన తర్వాత కూడా అదే ఇదే చూసా. ఇప్పుడు ఇమేజ్ నా ముందు లేదు, కానీ నేను ఇలా కనురెప్పలు కొడుతుంటే నాకు అదే ఇమేజ్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ ఫ్యూ సెకండ్స్ కనిపిస్తుంది, రైట్? ఒక రిలేషన్ ఫ్యూ సెకండ్స్ కనిపిస్తుందండి. ఒక రిలేషన్షిప్లో నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నా మైండ్లో పడిందా? మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. మీరు మౌనంగా ఉంటే నేను ఆల్రెడీ మీరు ఇదే ఆలోచిస్తున్నారు అని నేను కన్క్లూజన్కి వచ్చేస్తున్నా. చాలా ప్రమాదం అండి అది. అవును. ఎందుకు వస్తున్నా? ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ మైండ్లో చూడంగా 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 నా మైండ్లో అదే నడుస్తుంది, అదే కన్క్లూజన్కి వస్తుంది. బెస్ట్ సొల్యూషన్ కమ్యూనికేట్. దయచేసి అవతల వాళ్ళ మౌనానికి మీరు అర్థం చేసుకొని కన్క్లూజన్ ఇవ్వద్దు, దయచేసి. ఇది సైకాలజీలో అత్యంత డేంజరస్ ప్యాటర్న్స్లో ఒకటండి. అవతల వాళ్ళ మైండ్ని చదివేస్తాం, ఒక కన్క్లూషన్కి వచ్చేస్తారు. గెస్ చేస్తుంటే ఓకే సార్, ఇక్కడ గెస్సింగ్ ఉండదు, పక్క ఆలోచిస్తున్నారు, ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఫిక్స్ అయ్యామా, అయిపోయినట్టే పరిస్థితి. మేము కమ్యూనికేట్ చేస్తున్నాం, అవతల వాళ్ళు నోరు తెరవరే, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. మీరు అత్యద్భుతంగా టీ ఇచ్చారు నాకు, చాలా టేస్టీ టీ ఇచ్చారు, ఓకే. కానీ నేను టీ తాగే ముందు మంచి స్వీట్ తినో, గులాబ్ జామునో ఏదో తిని టీ తాగుతా. టీ టేస్ట్ తెలుస్తుందా? తెలీదు, చాలా చేదుగా ఉంటుంది. అవును. నేనేమన్నా ఎన్నిసార్లు చెప్పాలి టీ మంచిగా పెట్టమని? చేదుగుంది, నేను స్వీట్ తిన్నా. మీ మౌనాన్ని అర్థం చేసుకునే ముందు నా మైండ్లో ఏం ఆలోచిస్తున్నా, ఏ యాంగిల్లో నేను చూస్తున్నా. ఇందాక గనక ఇల్యూజన్ని చూసి కళ్ళార్పిన అదే కనిపిస్తోందే, సేమ్ పాస్ట్ జరిగిన ఎక్స్పీరియన్సెస్. పోయినసారి ఇంతే చేశాడు, ఈసారి కూడా ఇదే జరుగుతుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? చాలా డేంజరస్ ప్యాటర్న్ అండి, చాలా. ఎందుకంటే మన పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకుంటాం. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. షూర్. ఒక వ్యక్తి ఇట్లనే 50 మంది 60 మంది కూర్చొని ఉంటే ఒక ప్రోగ్రాంలో జీవితం అంటే ఇలా ఉండాలి అని చెప్పి చేయి చూపించాడు. జీవితం అంటే ఇలా ఉండాలి. నా జీవితం అంటే ఇలా ఉండాలని చేయి చూపించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అర్థం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకేం అర్థం అవుతుంది జీవితం అంటే ఇట్లా ఉండాలని? శుభం. ఓకే.
మీకు శుభం అనే పర్స్పెక్టివ్. అవును. ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కనిపించింది. రైట్. లేదు కొంతమందికి గోల్డ్ రింగులు కనిపించినాయి. మీరేమో శుభం అన్నారు, కొంతమంది బ్లెస్సింగ్స్ అన్నారు, కొంతమంది ఏమో కాదు ఆగమంటున్నాడు, స్టాప్ అంటున్నాడు. ఎవరికైనా కొంతమంది బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. నేను ఆగమని చెప్దాం అనుకుంటున్నా, కానీ మీరు బ్లెస్సింగ్ అనుకొని వెళ్ళిపోతే కొంతమంది అవును కొంతమంది డిఫరెంట్ గా థింక్ చేసేవాళ్ళు వేళ్ళు ఏంటి సమానంగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన. అవును. ఎస్ ఆర్ నో. ఎస్. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో నా క్వశ్చన్ ఏంటంటే మీకెలా తెలుస్తుంది? అంటే వాళ్ళ మైండ్లో మైక్రోస్కోపులు టెలిస్కోపులు పెట్టి జూమ్ చేసి అంత పెద్ద సైకాలజిస్ట్లా అండి మీరు? ఒకసారి ఆలోచించండి. కశ్యప్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి దీన్ని బట్టి అర్థం అవుతుందా? అలా అర్థం చేసుకున్న దాంట్లో ఎన్నిసార్లు తప్పు అర్థం చేసుకొని ఉంటారు ఇప్పటి వరకు? వాళ్ళ పొద్దు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఓకే, నా భార్య నాకు ఏవో ఆర్గ్యుమెంట్ అయింది. ఒక ఎగ్జాంపుల్, నేను వచ్చేసా, సాయంత్రం వరకు నాది పని అయింది, నేను ఇంటికి వెళ్ళా, నా భార్య మొహం మార్చుకొని కూర్చుంది. నా మైండ్లో ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి? ఒక కన్క్లూషన్కి వచ్చేస్తాం. పొద్దున గొడవ అయింది కదా, అది ఇంకేమైనా ఆలోచిస్తుందేమో మరి తెలియదు. మనం అడగం కూడా కన్క్లూషన్కి వచ్చేస్తాం. మార్నింగ్ జరిగింది ఇప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్, ఓకే అలవాటే కదా అని చెప్పేసి దాని సినిమా మైండ్లో అది నడుస్తూనే ఉంటుంది. చాలా డేంజరస్ ప్యాటర్న్ అండి, చాలా డేంజరస్ ప్యాటర్న్. అవును. ఇమోషనల్ మాస్టరీ అని నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటా, దాంట్లో ఈ ప్యాటర్న్స్ అండి నేను నేర్పుతానండి. చాలా డేంజరస్ ప్యాటర్న్. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఒకప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. నేను స్టేజ్ మీద సెషన్ కండక్ట్ చేస్తుంటే ఒక పార్టిసిపెంట్ ఇలా కూర్చొని ఉన్నాడు, ఇంతే. దగ్గర 3 రోజుల ప్రోగ్రామ్ సార్ అది. రోజుకు 10-12 గంటల ప్రోగ్రామ్, దగ్గర 36 గంటల ప్రోగ్రామ్ అది. మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన గారు ఇలానే ఉన్నారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నా ముందే కూర్చొని ఉన్నారు ఆయన. నాకు అప్పట్లో ఇంత సైన్స్ తెలియదండి, సైకాలజీ నేను అప్పట్లో అంత నేర్చుకోలేదు. నేను ఎప్పటి సంగతి చెప్తున్నా, 10-12 ఏళ్ల క్రితం సంగతి. ఓకే, ఆయన ఇంతే కూర్చున్నారు. నా మైండ్లో నడుస్తుంది, అయిపోయింది. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన నిద్రపోతున్నాడు, నా క్లాసు బాలే. అరే డిస్టర్బ్ అయిపోతాం కదా. తర్వాత నేను సైన్స్ నేర్చుకున్న తర్వాత నౌ ఐ నో హౌ టు క్యాలిబ్రేట్ అండి. యూఆర్ గెటింగ్. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రైట్ హ్యాండ్ యూజ్ చేసే పర్సన్, ఓకే, తను రైట్ సైడ్ డౌన్ కింద వైపు చూస్తుంటే యూజువల్గా దట్ ఈ సెల్ఫ్ టాక్ అండి. వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు అలా కిందకు చూస్తుంటారు రైట్ సైడ్కి, రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే. ఇవి చాలా క్లూజ్ అండి ఇవి. ఓకే, నేను ఆయన గారితో కమ్యూనికేట్ చేసి ఆయన అడిగా, సరే ఏమన్నా బోర్ కొడుతుందా క్లాసు, నిద్ర వస్తుందా? కాదు కశ్యప్, మీరు చెప్పే పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అవుతున్నాయి, సో నేను ఆలోచిస్తున్నా, నేను చేసే టోటల్ పర్స్పెక్టివ్ మారిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనికేట్. రిలేషన్షిప్ అది ఏ రిలేషన్షిప్ అయినా బాగుండాలి అంటే ఉపయోగపడే అత్యద్భుతమైన టూల్, అత్యద్భుతమైన స్కిల్, బ్రహ్మాస్త్రం కమ్యూనికేషన్. డోంట్ కమ్ టు కన్క్లూషన్, కమ్యూనికేట్ కన్క్లూషన్. అబ్సల్యూట్లీ అండి. కన్క్లూజన్ బదులు కమ్యూనికేషన్ యూజ్ చేశారా, రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అయితే నేను ఇందాకన్నా కదా, నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా, నేను అడుగుతున్నా, అరే ఎందుకు మౌనంగా ఉన్నావు, ఏమైంది, ఏంటి పరిస్థితి? అవతల వాళ్ళు నోరు తెరవట్లా. కశ్యప్, మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం, మరి అవతల వాళ్ళు నోరు తెరవట్లా. మేము అర్థం చేసుకోకపోతే పరిస్థితి ఇంకా చేజారిపోతుందిగా. అవును. నా దగ్గర ఒక వ్యక్తి నోరు తెరవట్లేదు అంటే ప్రాబబ్లీ నోరు తెరిస్తే సేఫ్ కాదేమో అని వాళ్ళు భావిస్తున్నారు. ట్రూ అండి, అబ్సల్యూట్లీ. మేబీ. ఎందుకంటే లాస్ట్ టైం నోరు తెరిచినప్పుడు నేను ఇరగదీసుంటా. పేరెంట్స్ దగ్గర చాలా మంది పిల్లలు చేసిన తప్పు వచ్చి కమ్యూనికేట్ చేయలేరు. ఎందుకంటే చేసినప్పుడల్లా పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుంటాయి. అవును. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నేను ఏది చెప్పినా నా పార్ట్నర్ అంటే నా భార్య కావచ్చు, నా భర్త కావచ్చు, నా లీడర్ కావచ్చు,
మా పేరెంట్స్ కావచ్చు, నా పిల్లలు కావచ్చు, ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా సరే, నేను అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే నేను చాలా సేఫ్ అన్న భావన ఎప్పుడైతే కలుగుతుందో, ఆ ట్రస్ట్ ఎప్పుడైతే కలుగుతుందో, అసలు మౌనంగా ఉండం. ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరిచి కమ్యూనికేట్ చేస్తాం. సో అవతల వాళ్ళు నోరు తెరవట్లేదు అంటే ప్రాబబ్లీ వాళ్ళకి తెరిచే ఎన్విరాన్మెంట్ నేను ఇవ్వలేదు. ఒక యాపిల్ విత్తనం నుంచి యాపిల్ చెట్టు అయితే సంవత్సరానికి ఎన్ని వందల పండ్లు కాస్తాయి కదా, రైట్? ఆ యాపిల్ విత్తనాన్ని తెచ్చి ఏది హైదరాబాద్లో ఏంటి కాస్తాయా? కాయవు. అటు హిమాచల్ ప్రదేశ్లో వేస్తేనే యాపిల్ విత్తనం నుంచి పంట బాగుంటుంది. ఎందుకు? ప్రాబ్లం సీడ్లోనా? కాదు, ఈ ఎన్విరాన్మెంట్ దానికి మ్యాచ్ అవ్వదు. ఎప్పుడైతే కరెక్ట్ ఎన్విరాన్మెంట్ మనం రిలేషన్షిప్లో క్రియేట్ చేస్తామో అప్పుడు అవతల వాళ్ళు ఆటోమేటిక్గా నోరు తెరుస్తారు. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ గ్రేట్, డెఫినెట్గా తెరుస్తారు. తెరవకపోవటానికి కారణం నేను చెప్తున్నా, ప్రాబబ్లీ ఎన్విరాన్మెంట్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు నోరు తెరవకపోతే కన్క్లూజన్కి వచ్చారా, రిలేషన్షిప్ కన్క్లూడ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్, డోంట్ రీడ్ అదర్స్ మైండ్, నెవర్ ఎవర్ డూ ఇట్. అయితే ఇది అలవాటు అయిపోతుందండి. అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం ముందే ఆలోచించుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆగి ఈ క్వశ్చన్ అడుక్కోండి, హౌ డూ ఐ నో, నాకు ఎలా తెలుసు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో? యాక్చువల్గా ఆన్సర్ ఉండదండి. మహా అయితే బాడీ లాంగ్వేజ్ ఒక్కటే ఆన్సర్ ఉంటుంది, అంతే. ట్రూ అండి, ట్రూ. సో మై డియర్ ఫ్రెండ్స్, అవతల వాళ్ళ మౌనాన్ని దయచేసి అర్థం చేసుకోవద్దు. దానికి చాలా ఎక్స్పర్టైజ్ ఉండాలి. దయచేసి అర్థం చేసుకోవద్దు. కమ్యూనికేట్. మోర్ క్లియర్ కమ్యూనికేషన్, మోర్ బెటర్ రిలేషన్షిప్. చాలామంది రిలేషన్షిప్ మీదే ప్రోగ్రామ్ అడుగుతున్నారండి. మీరు చెప్పిన వర్డ్స్ ఈ వీడియోలో అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి మరీ చెప్పారు. మౌనాన్ని ఒక రకంగా కన్క్లూషన్కి రావద్దు. బాడీ లాంగ్వేజ్ తప్ప ఏం అర్థం కాదు మనకి. ఏమర్థం కాదు. ట్రూ. రిలేషన్షిప్ మాస్టరీ మీద చాలా మంది ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు? ఏమన్నా ఉంటుందా ప్రోగ్రామ్? డెఫినెట్లీ అండి. 24th జూలై, ఇంకో 2 వారాల్లో, సండే 24th జూలై హైదరాబాద్లో ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అండి. ఓకే, రైట్. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5-5:30 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. సింగిల్ టాపిక్, సింగిల్ ఎజెండా, హౌ టు మాస్టర్ ఎనీ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ అయినా బ్రేక్ అవ్వకుండా ఒక పాజిటివ్ బ్యాలెన్స్ తోటి వెళ్ళాలి. ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎలా నాట్ జస్ట్ మేనేజింగ్ అండి, ఎలా మాస్టర్ చేయొచ్చు. కపుల్స్ అటెండ్ అవ్వచ్చు, పేరెంట్స్ అటెండ్ అవ్వచ్చు, కార్పొరేట్ లీడర్స్ అటెండ్ అవ్వచ్చు, ఎనీవన్ ఎవరైనా, నేను రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేయాలి అనుకునే ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. దాంట్లో టిప్స్ అయితే ఇవ్వం, వి టీచ్ ప్రాపర్ టెక్నిక్స్ అండి, ప్రాపర్ టెక్నిక్స్. 24th జూలై ఆఫ్లైన్ హైదరాబాద్లో, తెలుగులో. లేదు హైదరాబాద్ రాలేరు ఆర్ హైదరాబాద్లో ఉన్న ఆ రోజు కుదరదు, 31st జూలై ఆన్లైన్లో సేమ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఆఫ్లైన్ 24th జూలై, ఆన్లైన్ 31st జూలై. గ్రేట్. నో లిమిటెడ్ సీట్స్ అనమాట. నో లిమిట్. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఓ 500 మెంబర్ పీపుల్ తోటి ఉంటుంది. ఓ యా, డెఫినెట్లీ. ఓకే. సో నో లిమిటెడ్ కాబట్టి ఆల్మోస్ట్ చాలామందికి యాక్చువల్గా ఇటువంటి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అవసరం కూడా ఎప్పుడైనా జనరేషన్కి. ఎందుకంటే మెంటల్ డిస్టర్బెన్స్ తోటి, మెంటల్ ఇల్నెస్ తోటి చాలామంది ఇబ్బంది పడిపోయి, బాధపడిపోయి, ఒంటరిగా మిగిలిపోయి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మౌనాన్ని ఒక రకంగా అర్థం చేసుకుని రిలేషన్షిప్ని క్యాలిక్యులేట్ చేసి విడిపోయిన వాళ్ళు, సపరేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది. అటువంటి వాళ్ళకి మాస్టరీ, మైండ్ మాస్టరీ అనేది చాలా ఉపయోగపడుతుంది, రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ MVN కశ్యప్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 24th ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక MVN కశ్యప్ గారిది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదు 1-on-1 సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అది రిలేషన్షిప్ మీద కావచ్చు, పార్ట్నర్షిప్ మీద కావచ్చు, లేదు స్కూల్స్, కాలేజెస్ వాటి మీద కావచ్చు, కొన్ని సెషన్స్ మీద కావచ్చు, ఖచ్చితంగా కశ్యప్ గారితో మీరు వెళ్ళాలి అనుకుంటే అప్రోచ్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు కొన్నిసార్లు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఫాలో అయ్యి, సో ఫాలో అయితే మీకు కనుక పర్సనల్గా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు నాకు టెక్స్ట్ పెడితే దానికి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో కశ్యప్ గారికి సంబంధించి దాని త్రూ కూడా మీరు ఖచ్చితంగా కశ్యప్ గారి సెషన్స్ కోసం ఫాలో అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది,
ఏది ఉన్నా సరే త్రూ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే దాని నుంచి ఏదైనా బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ త్రూ వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.